అమ్మ ఇక్కడ బాగుంది, ఒక వీడియో మళ్ళీ ఈ ప్లేస్ చూపించాలని ఇక్కడికి వచ్చేసి స్టెప్ వెల్. ఇందులో మ్యూజియం ఉంది, చిన్న చిన్న ఆయుధాలు ఇలా. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. నేను ఈరోజు సికింద్రాబాద్లో ఉన్నటువంటి బల్సిలాల్ స్టెప్ వెల్కి అయితే వచ్చేసాను. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను, కానీ ఇలాంటి ప్లేసెస్ నేను చూడనే లేదు. నా వ్లాగ్ ద్వారా మీకు కూడా నేను బల్సిలాల్ స్టెప్ వెల్ గురించి చిన్న స్టోరీ క్యాజువల్గా చెప్తాను. అయితే ముందుగా ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా రైట్ లెఫ్ట్లో మనకి గ్యాలరీస్ ఉన్నాయన్నమాట. ఇది గ్యాలరీ 2, ఇది గ్యాలరీ 3, గ్యాలరీ 1. హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర ఒక పాత బావి ఉంది, దాని పేరే బల్సిలాల్ బావి. పాతకాలంలో బల్సిలాల్ అనే మంచి మనసున వ్యాపారి ఉండేవారంట. అప్పట్లో నీటి కొరత ఎక్కువగా ఉండడం కాబట్టి ఆయన ప్రజల కోసం ఈ బావిని తవ్వించారంట. ఇది సాధారణంగా బావి కాదు, రాతి మెట్లు దిగి లోపలికి వెళ్ళేలా కట్టారు. చల్లగా ఉంటుందంటే లోపల, గోడలపై పాతకాలపు చెక్క శిల్పాలు కూడా ఉంటాయని. ఆ కాలంలో గ్రామంలోకి అందరూ అక్కడే కూర్చొని నీరు తాగేవాళ్ళంట, చల్లగా కూర్చొని మాట్లాడుకునేవారు కూడా అంట. కానీ ఇప్పుడు ఈ బావిని చాలా వరకు హెరిటేజ్ వాళ్ళు ప్లేస్గా మార్చేశారు. చాలామంది ఫొటోస్ కూడా తీయడానికి చూడడానికి వస్తున్నారు ఇక్కడ. మీకు ఈ గ్యాలరీ చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని. ఇది కేవలం నీటి బావి మాత్రమే కాదు, ఆ కాలంలో ఇది ఒక కమ్యూనిటీ స్పాట్ లాగా ఉండేదంట. అంటే అందరూ సరదాగా సాయంత్రం కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసేవాళ్ళంట. కానీ కాలం గడిచేసరికి బావిలో మట్టి కూరుకుపోయి ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని గుర్తించి రెస్టరేషన్ చేసి బాగు చేసింది. ఇప్పుడు ఇది ఒక హెరిటేజ్ సైట్గా మారింది. మీరు చూస్తున్నారు ఆ ఫోటోగ్రాఫ్లో ఎంత క్లీన్ చేశారో, ఎంతమంది కష్టపడ్డారో. సో ఇప్పుడు ఫొటోస్ కానీ వ్లాగ్స్ కానీ తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం నెక్స్ట్ గ్యాలరీ 2లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది గ్యాలరీ 2 హాల్. వావ్, ఎంత బాగుందో. సో మార్నింగ్ కదా, నా షాడోస్, నా ఫోటోగ్రఫీ అంతా ఇలా రిఫ్లెక్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ ఇగ్నోర్. చూసారా నేను కనిపిస్తున్నాను. చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే. వావ్, ఈ ఫోటోగ్రాఫ్ ఎంత బాగుంది తెలుసా. కెమెరాలో తెలియట్లేదు కానీ రియల్గా చాలా బాగుంది. సో ఇదంతా గ్యాలరీ 2. బల్సిలాల్ పేట్ బావికి ఒక అద్భుతమైన శిల్పకళ సంపదను కలిగి ఉందంట. బావి ప్రవేశ ద్వారం ఆర్చ్ లాగా చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడం, సింహాలు, పాములు, గుర్రాల బొమ్మల్లాంటి అలనాటి కళాత్మకతను సమూర్తంగా ఆవిష్కరిస్తాయంట. బల్సిలాల్ పేట్ కోనేరు బావి ఇది మొత్తం 53 అడుగుల లోతు, 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పు, విస్తరణ మొత్తం ఉందంటండి. ఇప్పుడైతే బయటకైతే వచ్చేసాను. మీకు ఎదురుగా పెయింటింగ్ ఉందా, నాకైతే బాగా నచ్చింది. సో ఇప్పుడు గ్యాలరీ 3కి అయితే మూవ్ అవుతున్నాం. ఇది గ్యాలరీ 3. సో మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అక్కడ ఇంకా కొన్ని ఫోటోగ్రాఫ్స్, తర్వాత హిస్టరీకి సంబంధించిన ఇంకా అక్కడ మీకు అది లొకేషన్ మ్యాప్ లాగా ఉంటుందని చెప్పారు. సో పైకైతే వెళ్తున్నాను. ఈ రైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బిలీవ్ యూ క్యాన్ అండ్ యు ఆర్ హాఫ్ వే దేర్. అసలు ఎంత బాగా రాశారు చూసారా వాల్ మీద. నా చదువు చూడు. యాక్చువల్లీ ఈ పనులు పూర్తయిన తర్వాత బావిని సందర్శకులకు డిసెంబర్ 4 అంటే 2022లో ప్రారంభించారంట. అంటే చూడడానికి పర్మిషన్ ఇచ్చారు.
ప్లేస్ చూడవలసింది ఎప్పుడో తెలుసా? నైట్ టైం. నైట్ లైట్స్ వేస్తే ఆ లైటింగ్లో ఎంత బాగుంటుందో. నా ప్లాన్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి ప్లాన్ చేయను, ఫ్లాప్ అవుతుంది. అసలు నైట్ అనుకున్నాను, అనుకోకుండా మార్నింగ్ వచ్చాను. సరే అయినా పర్లేదు, బాగుంది ప్లేస్ అయితే. ఓకే, ఈ క్యాలిబ్రేషన్ రైటింగ్ అయితే అసలు నేను ఫిదా, నాకు చాలా నచ్చింది. హే, కుండలు, ఇదేంటి గడ్డపారలు ఏంటో, అండ్ ఇది గొడ్డలిలాగా ఉంది, షార్పు, శంకులు, ఇది తల్వార్. వావ్, తుప్పు పట్టింది. కానీ అంటే ఈ తవ్వకాలలో అవి బయటికి వచ్చాయి అనుకుంటా. నేను ఇంకా క్లియర్గా చూసి చెప్తాను మీకు. ఇది కొడవలి, శంకులు, బల్సిలాల్ అంటే తవ్వకాలలో బయటకు వచ్చిన ఆయుధాలు అనుకుంటా ఇవి. అసలు ప్లాన్ చేయలా, వెళ్దాం 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 అని వచ్చేసా. హైదరాబాద్లో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయి, నేను అసలు కొన్నే చూశాను, ఇంకా కొన్ని చూడలే. నేను పుట్టి పెరిగింది హైదరాబాదే, కానీ చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో. ఇప్పుడు అన్నీ కవర్ చేస్తాను ఈ వ్లాగుల దయ వల్ల. సో ఇంకా నెక్స్ట్ అక్కడ కూడా ఏదో ఉంది, చూపిస్తాను. అమ్మ ఏంటమ్మా అది? హాల్ బాగుందని తిరుగుతున్నావా? ప్రశాంతంగా ఉందా? మన మాటలు మనకే రీసౌండ్ వస్తుంది. అసలు రాంగ్ టైమింగ్లో వచ్చాం తెలుసా మనం. నైట్ రావాలి, ఆ లైటింగ్ ఎంత బాగుంటుంది తెలుసా నైట్లో. స్టెప్ వెల్, ఇదంతా జిహెచ్ఎంసి వాళ్ళు క్లీన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ వర్కర్స్, ఇదంతా ఫోటోగ్రఫీ అనమాట. ఇది ఒక మ్యాప్, ఇదండి ఇదంతా మ్యాప్, ఏ బ్లాక్లో ఏముంది అనేది. బన్సిలాల్ స్టెప్ వెల్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఏంటి, దాని యొక్క ఆర్కిటెక్ట్ సంబంధించిందనమాట. అసలు బ్రిటిష్ అధికారి ఆ కాలంలో సికింద్రాబాద్ బల్సిలాల్పేట్ని ప్రాంతాన్ని ఒక మోడల్ విలేజ్గా, ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారంట. ఆ సమయంలో సిఎస్ కీస్ అనే బ్రిటిష్ అధికారి ఆ ప్రాజెక్టుకు పర్యవేక్షించాడంట. ఏ ఇయరో తెలుసా? 1933. అంటే చూడండి ఎంత పురాతనమైన హిస్టారిక్ ప్లేస్ అంటే ఇది. మనం ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటున్నామంటే ఎంత సూపర్ హిస్టారిక్ ప్లేస్ అని మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుందిగా. ఎండ్ అయితే బాగానే ఉంది, బట్ స్టిల్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళాలి అంటే కిందకి దిగి వెళ్ళాలి. సో ఈ బావి కట్టాలన్నా దానికి మనీ కావాలి కాబట్టి అందులో భాగంగానే సేత్ బల్సిలాల్ అనే దాత అంటే వ్యాపారి పెద్ద మొత్తంలో డొనేషన్ చేశారంట. ఆయన సహకారంతోనే ఈ గ్రామానికి బావులు, నీటి వ్యవస్థ, వీధులు మరియు సమాజానికి ఉపయోగపడే సదుపాయాలన్నీ ఏర్పాటయ్యాయంట. సో ఆ కారణంగానే ఈ ఊరికి అంటే ఈ ఏరియాకి బల్సిలాల్ అనే పేరు పెట్టారని చెప్తున్నారు. అటువైపు ఇవి కూడా చూపిస్తాను. ఆపోజిట్లో ఇలా గ్లాస్ కదా, ఇది బయట లాక్ వేశారా? యా, లాక్ వేసినట్టున్నారు. అయ్యో చాలా బాగుంది. హే, లాక్. ఇంకా అక్కడ వ్యూ చూపిద్దాం అనుకుంటే ఇదిగోండి లాక్ వేస్తుంది, కానీ చాలా బాగుంది. ఆ గార్డెన్ కింద నుంచి చూపిస్తాను ఎలా ఉంటుందో. కిందకైతే వచ్చేసాను. ఇదే పైనుంచి చూపించిన గ్లాస్ అన్నమాట, పార్క్. గ్లాస్లోంచి చూపించినటువంటి పార్క్. ఇది మొత్తం వ్యూ. ఈవినింగ్ ఎంత బాగుంటుందో, హాయిగా గాలి. ఇప్పుడు మేము ఇందాక నేను పైనుంచి చూపించాను కదా, అటు వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి.
స్టెప్స్, ఇది లైట్స్ ఉంటాయి ఈవినింగ్లో, అద్భుతం, ఎల్లోగా ఉంటుంది అంతా. ఈ బావిలో నీళ్లు 2 రకాలుగా యూజ్ చేసుకునే వాళ్ళంట. మెట్ల నుండి దిగి తోడుకోవచ్చంట, పైన గిరక ఉంది వీల్, దాంతో కూడా నీళ్లు తోడుకోవచ్చంట. సో ఇదేనండి పాతకాలపు మనము ఆ మూట బావి అనేవాళ్ళం కదా, అదే ఇప్పుడు స్టెప్ వెల్. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి, ఈ ఎండ మామూలుగా లేదండి, బా ఇది సమ్మరా అన్నట్టుంది. అయినా పర్లేదు, చూపిస్తాను. చెప్పాను కదా రాంగ్ టైమింగ్ అని, అంతే తప్పదు. ఇంకా ఇదంతా వాటర్. ఇప్పుడు నేను ఆ స్టెప్స్ దిగి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది వాటర్. నేను నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లే. హాహాహా. ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ లోపల రావడానికి అవ్వదు, తాళం వేశారు, బయట నుంచి లాక్ పెట్టడానికి అవ్వదు, బయట నుంచి బయటే వెళ్ళిపోవాలంట. ఇప్పుడు నేను ఆ స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాలి అంటే అస్సలు కుదరదన్నమాట. సో ఇదేనండి బల్సిలాల్ స్టెప్ వెల్. నాకు ఓకే, ఎందుకంటే మార్నింగ్ కాబట్టి ఏం అర్థం కావట్లేదు, ఈవినింగ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నా బాధ చూడలేక, సరే మేడం వీడియో తీసుకోండి, తీస్తాను అని హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అటు నుంచి అటే ఎగ్జిట్ అనమాట, బట్ స్టిల్ నా కోసం తీస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం వాటర్ క్లీన్ చేసి మనకి ఇంత అద్భుతమైన ప్లేస్ తవ్వితే క్లీన్ చేస్తే కానీ తెలియలేదండి. చూడండి ఇక్కడ మొత్తం ఉంది హిస్టరీ, మేనేజ్మెంట్ ఏంటి, ఎలా ఉంది, ఎవరు ఏంటి ఫౌండర్ అన్నమాట. చూసారా ఇలా ఉండేది మురికి. ఎంతైనా నేచరు ఇలా ఉంటే బాగోదు కదా, క్లీన్ అయితే కానీ ఎంత అందంగా ఉంది. ఇంకా మనము అంతే కదా, పిచ్చి మొహాలు వేసుకొని ఇంట్లో కూర్చుంటే అందంగా ఉండవు, రెడీ అయ్యి మేకప్ వేసుకుంటే ఎంత కళగా ఉంటామో ఇది అంతే అనమాట. ఏదో ఫ్లోలో చెప్పాను. సో నెక్స్ట్ ఆహా, ఇంత మట్టి చెత్త వచ్చింది. సో అక్కడ దాకా వెళ్ళడానికి లేదు, ఇలా చైన్స్ వేసేసారు, ఎందుకంటే తెలియక కిడ్స్ పడిపోతారని. సో ఇదండి బల్సిలాల్ స్టెప్ వెల్. సో ఇది నాకైతే హెల్ప్ఫుల్ చేసినారు అనమాట, హెల్ప్ అయింది. సో ఆ గేట్ మామూలుగా ఓపెన్ చేయరు, వీడియో తీసుకుంటున్నాను అంటే ఓపెన్ చేశారు. ఎండకి ఆ మెట్లెక్కి దిగడానికి కొంచెం ఇదైతే అయింది, బట్ ఓకే. చెప్పాను కదా రాంగ్ టైమింగ్ అని, లేకపోతే ఆ లైటింగ్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంటుంది. ఇందాక చూపించాను కదా పైనుంచి, పక్కనే ఒక గుడి ఉంది. టెంపుల్లోకి వెళ్ళకుండా బయట నుంచే బయట ఎందుకు దండం పెట్టుకున్నాను అంటే, ఈరోజు ఎగ్ కర్రీ తిన్నాను అనమాట. అలా నాన్ వెజ్ తిని టెంపుల్లోకి వెళ్ళకూడదు, అందుకనే వెళ్ళలేదు. సో ఇదండి నా వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.